బికాజ్ ఒక పర్సన్‌ని మార్చాలి అనంటే చాలా కాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ 2 ఊర్ల మధ్యన గొడవ జరుగుతున్నప్పుడు ఇద్దరు కాంప్రమైజ్ అయితేనే ఆ గొడవలనేవి ఆగుతాయి. ఈ విషయం ఆల్రెడీ ప్రభాస్‌కి తెలుసు. కానీ అటు సైడ్ వాళ్ళు గొడవలు చెయ్యకూడదు అని కామ్‌గా ఉన్నా, ఇటు సైడ్ వీళ్ళ ఊర్లో ఉండే పర్సన్స్ గొడవలు చేస్తూనే ఉంటారు. అలాంటిటప్పుడు వాళ్ళనెలా మార్చాలి అనేది ప్రభాస్‌కి అర్థం కాదనమాట. అలాంటి టైంలో వీళ్ళలో ఉండే ఒక పర్సను చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత వాళ్ళ నాన్నని చంపిన వాళ్ళని మీద పగ తీర్చుకోవాలని ఒక అబ్బాయి ఎళ్లి వేరే ఊరు వాళ్ళని చంపేద్దామని చెప్పేసి వీళ్ళ గ్యాంగ్‌లో తిరుగుతూ ఉంటాడు. వాళ్ళమ్మ ఏం చేస్తది అనంటే పురుగుల మందు తాగేస్తది. తాగి చనిపోవాలి అని అనుకుంటదనమాట. చనిపోవాలనుకున్నప్పుడు ప్రభాస్ ఎళ్లి లేదు మీ అబ్బాయిని తీసుకొని ఎళ్ళిపోండి. హ్యాపీగా ఉంటారు. ఈ డబ్బులు నేనిచ్చినియి కాదు. ఊరి పెద్ద అతను ఇచ్చాడు అని చెప్పేసి ఆయన ఎళ్ళిపోతాడనమాట. ఎళ్ళిపోయిన తర్వాత అర్ధరాత్రి ఆమె వచ్చి డోర్ కొడతది. డోర్ కొట్టినప్పుడు ఓపెన్ చేసి ఏంటి ఈ టైంలో వచ్చావేంటి అని అడిగినప్పుడు ఆమె అప్పటి వరకు అంటే వాళ్ళ హస్బెండ్ కూడా వీళ్ళ కోసం తిరిగి తిరిగి వీళ్ళ గొడవల్లో అతను చనిపోయాడు. ఆమెకు కోపం ఉండాలి.